పాలు దాకపోతే ఎట్లండి? పెరుగు కావాలి కదా, మజ్జిగ కావాలి కదా, పక్కింటి వాళ్ళు గేదెను పెంచారని వెళ్ళి తెచ్చుకోండి. పెంచకపోతే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎట్లా? గేదెను పెంచమంటాడే ఏంటేనా? నేనేం గేదెను పెంచమంటలా, కుదిరితే వాడుకోండి లేకపోతే ఊరుకోండి అంటే ఊరుకోవటమేనా? పాలు దాక్కుండా ఏం? పాలు దాక్కపోతే ఏమవుతాం? పాలు తాగిన వాళ్ళంతా చచ్చిపోతారా? ఏం కాదుగా. దొరికితే మంచిగా వాడండి, వాడద్దంట్లా. దొరక్కపోతే మంచి కాకపోతే వాడద్దు. అవి మంచి కాకపోయినా తాగుతారేంటి? అవసరం లేదు. మంచి అయితేనే వాడండి, మంచి కాకపోతే పక్కన పెట్టేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేచర్ కన్నతల్లి మనకి. అమ్మ నేచర్ పాలు తాగమని పిల్లలకు ఒప్పచెప్పింది కానీ పెద్దలు తాగని చెప్పలా. ఏ జంతువునైనా చూడండి, పసిపిల్ల మేత మేసేదాకా పాలు తాగుద్ది. ఏ జంతువైనా అంతే, మనమైనా అంతే. అమ్మ దగ్గర అన్నం తినేదాకే పాలు తాగాం. ఆ తర్వాత వీడికి పాలు ఇవ్వద్దని అమ్మనుకోలా, ఆటోమేటిక్గా పాలు రావడం ఆగిపోయినాయి. నేచర్లో సహజమైన రూల్ ఏంటంటే పసిపిల్లల కోసమే పాలు తయారైతే తప్ప ముసలోళ్ళు తాగటం కోసం పాలు రావు. ఎక్కడ ఫుడ్డే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మన అమ్మ పాలు తాగిన వాళ్ళు తాగి ఇప్పుడు ఎవరెవరమ్మ పాలు తాగాలని తెచ్చుకొని డబ్బాల్లో కట్టుకుంటున్నాం కాబట్టి తాగలుగుతున్నాం. ఇప్పుడు ఎట్టాగు పాలు కావాలంటున్నారు కదా, వాళ్ళేమో కొత్తిమీర పాలు తయారు చేస్తున్నారు. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి.